ప్రేమ అది ఎవరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది గురి అందించలేనిది. తల్లి కన్నుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. తల్లి కన్నుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది గురి అందించలేనిది. బంధు మిత్రుల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. వాక్యమే దేవుడై ఉండెను కాబట్టి మనము ఈజీగా తీసేసుకుంటాం, వాక్యాన్ని చదివేసుకుంటాము, కానీ అనుదిన జీవితంలో మామూలుగా జీవిస్తాం. అలా ఉంటే విశ్వాసానికి డెఫినేషన్ నీ జీవితంలో నెరవేరదు. విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే
ఈ కార్యాలు జరుగుతాయి. అంతేకాదు వేటిని అడుగుదరో అవి దొరికి నేను నమ్మాలి. అడిగారు, వెళ్ళు నువ్వు నేను చూసుకుంటాలే అని ఉంటారు దేవుడు. లేకపోతే విజయ్ కుమార్ గారు కొడుకుని తీసుకుని ఎందుకు బయలుదేరతారు హైదరాబాద్కి? మనం ఉంటాము, మళ్ళీ మన పిల్లలు కూడా మానసికంగా దెబ్బతింటారు కదా. అమ్మ వాడికి ఏంటి నాన్న ఇక్కడ తీసుకొచ్చారు మరి ఫీజు లేదంటున్నారా అని పిల్లలు మైండ్ దెబ్బతింటుంది కదా, మనసు బాధపడుతుంది కదా. అలా బాధపడిస్తాడా దేవుడు? బాధపడినివ్వడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చూడండి అంత దేవుడు చెప్పు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అంటారు. నమ్మాడికి అంతే, నమ్మేసి వెళ్ళిపోయారు. చేశారా లేదా? అద్భుత కార్యం చేశారు. అలాగే నీ జీవితంలో కూడా చేస్తారు. కాబట్టి దేవుణ్ణి, ఆయన వాగ్దానాలను మనం తీసుకోవాలి, ఆయన వాక్యాన్ని మనం తీసుకోవాలి. ఆయన వాక్యాలను మనం తక్కువగా తీసుకోకూడదు, ఆయన ఎంతో విలువైనవిగా మనం తీసుకోవాలి. అంతేకాదు చూడండి యోహాను సువార్తలు కూడా 1:12 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇది కూడా గొప్ప వాగ్దానం. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో, మనం అంగీకరించాలి. యేసే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే నా పాపముల కోసం సిలువలో మరణించాడు. ప్రియా సోదరులారా వారు ఎవరు మీరు ఏ కమ్యూనిటీ అయినప్పటికీ, ఏ పద్ధతుల్లో కూడా ఇప్పుడు వస్తున్నప్పటికీ సత్యం ఏంటంటే, అందుకే మేము అంత ఖండితంగా చెప్తాం, ఆయన ఒక్కడే యాగం చేసి మన పాపాలకు విమోచన కోసం సిలువలో రక్తము కార్చారు కనుక ఆయనే దేవుడు, ఆయనే ఏకైక దేవుడు. ఆయన కూడా దేవుడు కాదు, ఆయనే దేవుడు, ఆయనే విమోచకుడు. కాబట్టి ఇక్కడ ఎందరు అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడంటే ఇది గొప్ప వాగ్దానము. యోహాను సువార్త 14:12 కూడా చూస్తే, నేను తండ్రి దగ్గరకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయ క్రియలన్నీ నా యందు విశ్వాసం ఉంచేవారు చేయను, వాటికంటే మరి గొప్పవియు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఏంటంటే ఆయన యొక్క శక్తి మనకిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. మనం ప్రార్థన చేస్తాము, మనం ప్రార్థన చేసి వస్తాము అనేకుల కోసం, నువ్వు కార్యాలు చేస్తానన్నావు కదా, నాకంటే గొప్ప కార్యాలు చేస్తానన్నావు కదా ప్రభా, ఇదిగో మీరు అలా చేశారుగా, వాళ్ళు విశ్వసిస్తున్నారు మీ బిడ్డలమని, మీ సేవకులు అని, కాబట్టి మీకంటే కాదు మీ వలే ఆయన కనీసం చేయండి నాయన అని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఎంతోమంది జీవితాలు, స్వస్థతలు, అద్భుతాలు. మరి మా యొక్క ప్రేయర్ టవర్లో కూడా ప్రతి మంగళవారం మేము కొంతమంది కలిసి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని యొక్క కార్యాలు ఎంతోమంది, అసలు నేను గతంలో కూడా చెప్పాను, ఒక యవన బిడ్డ పురుగుల మందు తాగేసింది. ఒక యవన బిడ్డ దేవుని నమ్ముకున్న మా యొక్క యేసుకరకు జీవించు కుటుంబంలో దూరంగా ఒక ఊరిలో పురుగుల మందు తాగేసింది. అమ్మాయికి ఆ పెళ్ళి ఇష్టం లేదు. హాస్పిటల్కి తీసుకొచ్చేసారు. తీసుకొని డాక్టర్ చెప్పలేమని చెప్పేశారు. మందు బాగా ఎక్కేసిందమ్మా చెప్పలేం. ప్రేటారు ఫోన్ చేశారు, ప్రార్థన చేసాం మేము అందరం కన్నీటితో, ప్రభు యవన బిడ్డ అయ్యో నాయన ఇదేంటి నాయన బలవంతంగా చనిపోతే నరకానికి వెళ్ళిపోద్ది కదా నాయన, పొరపాటు అయిపోయింది మమ్మల్ని క్షమించండి అని మేమందరం ఆ బిడ్డ పక్షంగా, తల్లిదండ్రుల పక్షంగా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మరి ఆశ్చర్యంగా అక్కడే మరి స్వస్థను అనుగ్రహించి మరి తిరిగి ఆ పాపకి మళ్ళీ అదే శుభలాక్ మీద వివాహం జరిగి చక్కగా ఇది నా నిద్ర బిడ్డలను కలిగి దేవుని కోసం నమ్మకమైన జీవితం జీవిస్తుంది. ఎందుకంటే విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని అందరి విశ్వాసం నమ్మాలి. మనం వాగ్దానాలు చూడండి 11, తండ్రిను నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. అంతే, వాక్యం నమ్మాలి మనం. ఎందుకంటే ఈ దినాల్లో ఆయన ప్రతినిధులు మనం అన్ని కార్యాలు చేసుకుంటూ వస్తారని ఎన్ని చదువుకున్నాం ఇప్పుడు వరకు మనం. అవన్నీ జరుగుతున్నప్పుడు లోకం ఏంటంటే మనల్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం వెళ్ళినప్పుడు ప్రభా ఈ వాగ్దానం ఇది, ప్రభా నా యందు విశ్వాసం, నాకంటే గొప్ప కార్యాలు అన్నావు కదా, నీకంటే గొప్ప కార్యాలు కాకపోయినా నీ వలే అయినా ప్రభా మమ్మల్ని వాడుకోండి అని చెప్పి అతను చేయనది మీతో చెప్తున్నాను. నిశ్చయంగా చేస్తానన్నా, నిశ్చయంగా అన్న మాట గురించి గుర్తుంచుకోండి. అంటే ఖచ్చితంగా చేసే వాగ్దానాలు మనం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆయన శక్తిని మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు. విశ్వసించే వారికి వాగ్దానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అదేవిధంగా చూడండి రోమాపత్రిక 10:11 కూడా చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడునూ సిగ్గుపడని లేఖనము చెప్తున్నది. యూదున ఏమీ లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచితే
యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకుని మృతులలో నుండి ఆయన లేపిన నువ్వు నమ్మిన ఎడల రక్షించబడతావు. ఓకే, ఇక్కడ ఏం చేశాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో సిగ్గుపడడం, మళ్ళీ సిగ్గుపరచను అని చెప్తున్నాడు. అది దేవుని వాగ్దానం. ఎప్పుడైతే నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ముందుకెళ్తాం, ఇది దేవుడు చేస్తాడు, ఇది నా దేవుడు చేయగలడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి నువ్వు ముందుకు వెళతావో దేవుని అద్భుత కార్యాలను చూడగలవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు పత్రిక 2:5 కూడా చూస్తే, ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇక్కడ వాగ్దానం ఏంటంటే ఈ లోకములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమును, ఆయన ఏమని వాగ్దానం, ఆయన నా రాజ్యం తప్పకుండా నీకు ఇస్తాను, విశ్వసించు. ఒకవేళ అనేక దరిద్రతల్లో నుంచి అనేక బాధల్లోనూ మన జీవితాలు సాగుతూ ఉండవచ్చు, కానీ మనం ఇవాళ చనిపోతే దేవుని రాజ్యంలో సదా బంగారు నగర్లో ఉండగలనేటువంటి ఒక నిరీక్షణ మనకుంది. కాబట్టి నేను వాగ్దానం చేస్తున్నా, మీరు బాధపడకండి అని చెప్పేసి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. కనుక ప్రియమంటి వాళ్ళారా, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుందాం, అప్పుడు మనకి ఎంతో బలం వస్తుంది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2:6 కూడా చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము కూడా సిగ్గుపడడు. అయితే ఏంటంటే మనం చాలాసార్లు మరి సిగ్గు, అవమానము, మరి హేళన ఎదుర్కొంటూ ఉంటాం, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకి ఏమైనా సిగ్గు ఉండదంట. ఆయనే వాటన్నిటిలో నుంచి విడిపించి ముందుకు తీసుకుని వెళ్ళటానికి సమర్థుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు మొదటి యోహాను పత్రిక 5:14 చూస్తే, ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మనవి ఆలకించననేది. ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్ట ప్రకారం మనం ఏమైతే ప్రార్థన చేస్తామో, మనం ప్రార్థన చేస్తాం ఆయన ఇష్టమా కాదా చూసుకోవాలి. మనం అన్నీ కూడా మన ఇష్టానుసారంగా మనం చేసినప్పుడు ఆయన ఆలకించడు, కానీ ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయన మరి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మనకి సహాయపడేవారుగా ఉంటారు. ఏమేంటంటే వాళ్ళారా, విశ్వాసము ఎలాగో మనం మాట్లాడుకుంటూ వచ్చాం, విశ్వాసములో ఎలాగ రక్షణ పొందాలో విశ్వాసం ద్వారా మనం మాట్లాడుకున్నాం. ఆ తరువాత చూడండి, గొప్ప విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం, అల్ప విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత విశ్వసించే వారికి దేవుడిచ్చే వాగ్దానాల గురించి మనం మాట్లాడుకున్నాం. అంతగా విశ్వసించి దేవుని నామాన్ని ముందు పెట్టుకుని దేవుని యందు విశ్వాసంతో ముందుకెళ్ళినటువంటి భక్తులు కూడా వారి జీవితాల్లో విజయాలను కూడా మనం కొన్ని చూసుకుందాం. విశ్వాసంతో ముందుకెళ్ళినటువంటి భక్తులు మనం చూసినప్పుడు మనకి ఎంతో బలం వస్తుందరా. ఈ రోజుల్లో మనం కూడా విశ్వాసంతో ఎలాగ ముందుకు వెళ్ళాలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి 15వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్టు ఇక్కడ, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, ఇక్కడ అబ్రహాంకి శారాకి మరి చాలా కాలం వరకు బిడ్డలు లేరు, మరి పెద్ద వయసు వచ్చేసింది. విశ్వాసులకు తండ్రి, విశ్వాసానికి తండ్రి అని చెప్పాలి. విశ్వాసం అంటే ఇక అబ్రహామే కదా. మరి అటువంటి మన పితరుడు ఎలాగ ముందుకు వెళ్ళాడు మనకు ఒక మాదిరిగా మనం చూసుకోవడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. అసలు పిల్లలే లేరు అంటే బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానం ఇలా అవుతుంది అని చెప్తున్నారంట దేవుడు. ఏమనిపిస్తుంది అబ్రహాంకి, అసలు ఒక్క బిడ్డే లేడు ప్రభా, ఏంటి ఇంత చెప్తున్నామని. కానీ ఆయన అలా అనుకోలే, అది వాగ్దానంగా దేవుడు. అందుకే అప్పుడు ఆ మాట వచ్చింది చూడండి, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అప్పుడు దేవుడు నమ్మాడు. దేవుడికి అసాధ్యమైంది లేదు. నాకెంత వయసు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా, అప్పుడు 75 years లేండి, తర్వాత 25 years వెయిట్ చేశాడు ఆయన. 75 ఏళ్ళు అప్పుడు పిల్లలు పుడతారా? అసలు పుట్టరు కదా, సైన్స్ ప్రకారం ఇబ్బంది కదా. కానీ ఆయన నమ్మాడు, దేవుడికి అసాధ్యమైంది లేదు. అందుకే శారా నవ్వింది. నవ్వితే ప్రభు అన్నారు, శారా నవ్వనేలా అని అన్నారు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అన్నారు. అట్లా అంటే వీళ్ళు నమ్మారు అంతే. నువ్వు నమ్ము, తీసుకొచ్చినప్పుడు ఓహో సరే ప్రభు తప్పకుండా నువ్వు చేయగలవు. అబ్రహాం నమ్మాడు, ఆయనకి అసాధ్యమైంది లేదు, నువ్వు చేయలేదంటే ఏమి లేదు, నువ్వు చేస్తావు, ఏదైనా చేస్తావు అని అబ్రహాం నమ్మి బయటికి వచ్చినప్పుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడో మనకు తెలుసు.
మరి తర్వాత వాళ్ళ పెద్ద వయసులో చక్కగా బిడ్డనివ్వటం, మరి దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా ఇస్సాకుని వారికి నవ్వుల పుత్రుడిగా ఇవ్వటం ఇచ్చి మళ్ళీ చక్కగా దేవుడు అంత గొప్ప కార్యం చేశాడో మనకు అదంతా కూడా మనం దేవుని వాక్యంలో చదువుకున్న తర్వాత చూడండి, ఆదికాండము 21వ అధ్యాయంలో చెప్పి ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచినప్పుడు శారా నీతో చెప్పిందే చెయ్యి అని చెప్తారు. అప్పుడు నీకు ఇష్టమైన కుమారుడు నాకు ఇమ్మంటాడు. తర్వాత 22వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ విశ్వాసం అనమాట. చూడండి, ఇక్కడ చూస్తే 22వ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని చెప్పి పిలుస్తాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించు అని చెప్తాడనమాట. ఇదేంటంటే ఇంత కాలానికి ఒక కుమారుని ఇచ్చావే, మళ్ళీ ఆయన్ని అడుగుతున్నావు ఏంటి అని ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. నీకు ఒక్కడై అన్న కుమారుడు అని అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటే వారాలు ఒక్కోసారి మనకు దేవుడు నీకు ఇష్టమైనది అని ఒక భక్తుడు మంచి పాట రాస్తాడు. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి అని చెప్పేసి ఒక్కోసారి మనకి ఇష్టమైంది ఏది నీకు ఇష్టమో అది దేవుడి కోసం సమర్పించుకోగలుగుతున్నావా? ఒక ఫోనా, లేకపోతే నువ్వు ఇంకొకట దేవుని కోసం సమర్పణ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడానికి గాను నీకు అభ్యంతరం అని కాదు కానీ పరీక్షిస్తున్నాడు, ఆయన పరిశోధిస్తున్నాడు. ఎంత ప్రేమ నా మీద ఉంది, ఎంత విశ్వాసం ఉంది, నేను మళ్ళీ తిరిగి బ్రతికిస్తానని ఈయన పరిశోధిస్తూ ఏమంటున్నాడండి, నీకు ఇష్టమైన కుమారుని నాకు ఇస్తావా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఏమాత్రం అబ్రహాం వెనక్కి తీయ. అప్పుడు చక్కగా తీసుకుని తన పనివారితో వీరి గాడిదకు ఇక్కడనే ఉండడి, నేను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా నీ ఎద్దుకు వచ్చిదామని చెప్పి చూడండి, తీసుకెళ్ళే దానబలి ఇవ్వటాకే కదా. కానీ ఏం చెప్తున్నాడు ఈయన, అక్కడ పని వాళ్ళని అక్కడ ఉండమని చెప్పి 3 దినాలు నడిచి వెళ్ళి దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చిదామని చెప్పి ఎంత విశ్వాసం వస్తాడండి. అక్కడ మేము వస్తామని చెప్తున్నాడు, నేను వస్తానంట్లా. అంటే అంత విశ్వాసం, నా దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు, నన్ను అడిగాడు కానీ నా కుమారుని ఎందుకు తీసుకుంటాడు అనుకున్నాడు. మరి ఏమనుకున్నాడు, అంత విశ్వాసం ఆయనకి. వెళ్ళిపోయాడు చూడండి. వెళ్ళినప్పుడు నా కుమారుడా, అక్కడ కూడా 8వ వచనంలో అక్కడ తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుందని చెప్పాను. అలా చెప్పి అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రామా అని అతన్ని పిలిచి, అందుకు అతడు చిత్తం ప్రభువా అనను. అప్పుడు ఆయన చిన్నవారి మీద చెయ్యి వేయకు అని చెప్పేసి ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలుని యెహోవా అక్కడ దహన బలిగా అర్పించాను. ప్రేమేంటంటే వారు ఎంత విశ్వాసమో చూడండి. అందుకే విశ్వాసము, అంత విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. అక్కడ ఏమంటాడు 18వ వచనం, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడు అని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడో చూడండి. నా మాట విన్నావు కాబట్టి, విశ్వసించావు కాబట్టి భూలోకాల జనాలన్నిటి కూడా నీ వలన ఆశీర్వదించబడతారు. అంటే మనం విశ్వసించి దేవుని ఎడల అచంచలమైన విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళినప్పుడు మనకే కాదు సాయం చేయటం, అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడు. ప్రేమేంటంటే వాళ్ళారా, అలాగ మన పితరుడు నిలిచి ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం కూడా అలాగ ముందుకు వెళ్ళాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి కష్టం వచ్చినప్పుడు ఏంటి, ఇప్పుడు 100 ఏళ్ళకి ఒక కొడుకుని ఇచ్చావు, మళ్ళీ అడుగుతున్నావు ఏంటి దేవుడా, అసలు నువ్వు దేవుడా, అసలు నీ మనసు ఏమాత్రం ఎదురు చెప్పలా. కాబట్టి మనం కూడా అంత విశ్వాసములో, ఆ యొక్క గొప్ప విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత మన పితరులు ఏంటంటే చూడండి, యెహోషువ గ్రంథంలో కాలేబుని కూడా మనం చూసినట్టే యెహోషువ 14:9 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునను
ఏంటంటే ఇక్కడ కూడా ఈ కాలేబు కూడా ఎంత విశ్వాసంగా చూడండి, వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు నా జనులు నా హృదయంలో కరుగజేయగా, నేను నా దేవుడైన యెహోవా నిండు మనస్సుతో అనుసరించి ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నువ్వు నీ దేవుడైన యెహోవాను అనుసరించితివి కనుక నిండు మనస్సుతో విశ్వాసముతో వెళ్ళాడు కాబట్టి నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానానికి. అంటే విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకే కాదు, విశ్వాసంలో మన తండ్రికి మనం ఘనత తెచ్చేవారనుకుంటాం, మన బిడ్డలకు కూడా మనం ఆశీర్వాదాన్ని మోసి తీసుకొని వచ్చేవాళ్ళంగా ఉంటాము. ఆయన బలముతో విశ్వాసంతో ఆయనకి ఎంత బలం చూడండి, ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ చూస్తే 10వ వచనంలో, ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు, ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడాను, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు అంతే బలం. అంటే బలము కూడా ఏమాత్రం తగ్గలేదు, విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. దేవుని సన్నిధిలో అలా ముందుకు వెళ్తూ ఉన్నాను అని చెప్పేసి దేవుని వాక్యంలో మరి ఇతను చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమేంటంటే వాళ్ళారా, మనం కూడా బలము తగ్గకూడదు, విశ్వాసం తగ్గకూడదు. ఎప్పుడు దేవుళ్ళు ఎలా ఉన్నామో ప్రారంభ దినాల్లో చాలా బలంగా విశ్వాసంగా మరి ముందుకు వెళ్తూ ఉపవాస ప్రార్థనలు అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మరి ముందుకు వెళ్తూ, మరి ఇప్పుడు దిగజారిపోయి అణగారిపోయి మరి బలహీనపడిపోయి పర్లేదులే మన దేవుడిలే అని అలాంటి పరిస్థితి ప్రవచే దినాలలో ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు, పంపిన రోజున నాకు ఎంత బలం ఉంది, ఇవాళ కూడా అంతే బలం ఉంది. 45 ఏళ్ళు మధ్యలో పనిచేశాను నేను, అప్పుడు 45 ఏళ్ళు, ఇప్పుడు 85 వచ్చినాయి, 40 ఏళ్ళు. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అని. మన విశ్వాస జీవితంలో 20, 30, 40 గడుస్తున్నాయేమో, కానీ దేవుల్లో విశ్వాసంలో పెరగాలి కానీ బలం పొందుకోవాలి కానీ తగ్గే వరంగా మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగా అబ్రహాం గారు, అలాగా కాలేబు గారు కూడా మంచి విశ్వాసంలో ముందుకెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా చూడండి, దావీదు గారు కూడా ఎంత విశ్వాసంలో ముందుకెళ్ళారో చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో చూసినట్టే ఇక్కడ కూడా 17:17లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుని కొరకు వేయించిన ఇవన్నీ తీసుకెళ్ళండి అంటాడు. మనకు తెలుసు దావీదు గురించి ఎంత మరి దేవుని యందు విశ్వాసముతో మరి ఏ విధంగా తనను ఆ యొక్క అరణ్యంలో ఉంటూ మరి దేవుని యొక్క విశ్వాసంతో గొర్రెల మందలను మేపుతూ మరి పాటలు పాడుకుంటూ మరి దేవుని స్తుతిస్తూ ఎలా ముందుకు వెళ్ళాడో కూడా చూస్తున్నాం. అయితే వాళ్ళ యొక్క అన్నలు అందరూ కూడాను, ఈయన కనిష్ఠుడు, జ్యేష్ఠులు అందరూ కూడా యుద్ధంలో ఉన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలియాబు మరి అదేవిధంగా అబీనాదాబు, షెమ్మ వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. యెషయి అప్పుడు ఏమంటున్నాడంటే, దావీదు బెత్లెహేంలో తన గొర్రెలు మేపుతూ ఉన్నాడు, సౌలు రాజుగారిగా ఉంటున్నారు. వీరందరూ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ యెషయి కుమారుడిని దావీదుని పిలిచి, అన్నయ్యలను చూసిరా, ఇదిగో ఇది తీసుకెళ్ళి అన్నయ్యలకి ఇవ్వు అని చెప్పేసి జూన్ని గడ్డలు ఇవన్నీ పంపినట్టుగా దేవుని వాక్యం 17వ అధ్యాయం మనకు సెలవిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు యుద్ధంలోకి వెళ్ళిపోయి యుద్ధ పంక్తులుగా నిలబడి ఉన్నారు. అంతా అక్కడ జరుగుతూ ఉందన్నమాట, యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు సైన్యం ఎదుర ఇశ్రాయేలును ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరిచుండేది. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రి అన్నీ తీసుకుని అక్కడికి వెళ్ళి తీసుకుని వారిని కుశల ప్రశ్నలు అడిగాడంట. అడుగుతున్నప్పుడు అతడు వారితో మాట్లాడుతుండగా, గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యంలో ఉండి వచ్చి పై చెప్పిన మాటలను పలుకుతూ దావీదు విన్ను. ఏంటి, ఇలా గొల్యాత్ అనే ఒక సూర్యుడు ఉన్నాడు, అతడు మాత్రం చాలా బలిష్ఠుడు, అతడు మనల్ని ఓడించేటట్టుగా ఉన్నాడు అని చెప్పేసి, ఈడెవరు ఆడెవరు సున్నతి లేని వారు ఇశ్రాయేలు వీళ్ళెవరు అని చెప్పేసి మనం తక్కువగా మాట్లాడుతున్నా ఉన్నాడు అని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా ఆ యుద్ధాన్ని దగ్గరికి వెళ్ళి సమాచారం అంతా కూడా దావీదు విన్నాడు. విన్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూసిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు, వారిని చంపిన వానికి రాజు ఇలా బహుమానాలు ఇస్తాడు అని చెప్పేసి కూడా ఆ మాటలన్నీ కూడా విన్నాడనమాట. వినేసేసి అప్పుడు అతడు దావీదును పిలువనంపాడు. సౌలు అప్పుడు దావీదుని పిలిచాడంట. ఏంటి సున్నతి లేని అది ఇదని మాట్లాడుతున్నాడు, ఇతను అంతా వ్యతిరేకంగా మనం ఎంత బలిష్ఠులమో, ఎంత దేవుని బిడ్డలమో, ఇది దేవుని యుద్ధ సైన్యమని అతనికి తెలియదా ఏంటి అని చెప్పేసి ఇతను అనుకుంటూ చాలా మరి బలం తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఈ ఫిలిష్తీని బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు,
మీ దాసునైన నేను వానితో పోట్లాడదనని దావీదు సౌలుతో అనగా. ఇంటికి ఈ ఫిలిష్తీయుడు గురించి, ఆరుమూల జానుడు, ఈ గొల్యాతు గురించి భయపడిపోతున్నారు ఈ సైన్యం అంతా కూడా. అప్పుడు వచ్చేసి దావీదు ఏమన్నాడు? విశ్వాసమే కదా. ఏముంది మరి దావీదు దగ్గర ఏముంది? విశ్వాసం. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అద్భుతాలు చేస్తాడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు వీళ్ళందరినీ పడగొట్టేస్తాడు అంటే ఒక విశ్వాసం. విశ్వాసం గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. మన జీవితాల్లో కూడా ఎన్నో యుద్ధాలు. వీటిలో మనం జయం పొందగలనా, వీటిలో ముందుకు వెళ్ళగలనా, అమ్మో అటు శత్రు సైన్యం అంటే వ్యతిరేకులు చాలా ఇదిగా ఉన్నారు, మరి చాలా వాళ్ళు బలంగా ఉన్నారు అని చెప్పేసి మనల్ని మనం భయపడుతూ ఉంటాం ఒక్కోసారి. కానీ దావీదు అలా భయపడలేదు. వాడు అంత బలవంతుడైనప్పటికీ మనలో ఉన్నవాడు వాళ్ళలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని చెప్పేసి మనం గమనించుకోవాలి. అలా గమనించుకున్నాడు కాబట్టి ఏం చేశాడంటే సౌలు, ఈ ఫిలిష్తీని ఎరుకొని వానితో పోరాటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడు అని చెప్పేసి సౌలు అంటున్నప్పుడు, ఏమక్కర్ల మీ దాసునని నేను నా తండ్రి దగ్గర ఉంటున్నప్పుడు, గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, మరి ఎంతోమంది మరి సింహాన్ని కూడా చంపేశాను, ఎలుకబంటిని కూడా చేత్తో లాగేసేసాను, కాబట్టి మీరేం భయపడబాకండి, నేను ఉన్నాను. జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును. చూడండి, జీవముగల దేవుణ్ణి తిరస్కరించడానికి వీడెవడు అన్నట్టుగా. అంటే లోకంలో వాళ్ళు ఎంత బలవంతులైనా జీవముగల దేవుణ్ణి కలిగి ఉన్నాము. అది ఒక విశ్వాసం మనకు ఉండాలి, అదొక బలము మనకు ఉండాలి, అదొక ప్రార్థనా శక్తి మనం కలిగి ఉండాలి. అప్పుడు అలాంటప్పుడు ఎలా ఈ వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఎవరన్నా కాక మనకి జయించే దేవుడు ఒకడు. అటువంటి బలాన్ని మనం ఇక్కడ దావీదు కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తుంది. ఇక అప్పుడు ఏం చేశాడు మనకి అన్నీ తెలిసింది. ఈ కర్ర పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు. అంతే. రాళ్ళు ఏంటండి అసలు? రాళ్ళతో గొల్లేతని ఎలా శబ్దం కొడతాడు? అవును, కొట్టాడు. ఇలా వడిసెల్లో పెట్టి ఇలా తిప్పేసి పెట్టుకుని నుదురుగా తగిలింది. కరెక్ట్గా నుదురు తగినప్పుడు పడిపోయాడు. అంటే ఇప్పుడు ఏమిటంటే వారు దేవుని యొక్క శక్తి. ఆ టైంలో తను ఎన్నో యుద్ధోపకరణాలు అన్నీ పెట్టేసుకుని వచ్చాడు. ఆయన అయితే 6 ముళ్ళ జానుడు గొల్యాతు. ఈయనకేం లేదు, ఇవన్నీ నాకు అక్కడ నాకు పని చేయవు, అసలు నాకు ఇష్టం లేదు అని అన్నాడు. దేవుని అగ్ని బాణాలను, శత్రువు యొక్క దుష్టుని బాణాలను ఎదిరించడానికి కూడా ఆత్మీయంగా మనం కూడా కొన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమేంటంటే వాళ్ళారా అనేక సార్లు యుద్ధము, సాతాను, మనం పోరాడేది శత్రువుతో. మరి కాబట్టి మన యుద్ధోపకరణాలను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే 6వ అధ్యాయంలో చూస్తే మీరు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టగా శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైవర్యం తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తనైన సిద్ధ మనసను జోడు తొడుక్కొని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, డాలు పట్టుకోవాలట. కాబట్టి ఈ తుదకు మహాశక్తివంతులు ఉన్నట్టు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ మనం కవచం కలిగి ఉండాలి.